మనం అందరం ఎదురు చూస్తున్న యూపీఏ చైర్పర్సన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన మహానాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాను. అందరూ చేతండి. సోనియా గాంధీ గారి నాయకత్వం. डॉक्टर कुंतिया, उत्तम कुमार रेड्डी जी, प्रोफेसर कोदंडराम जी, एल रामन्ना जी, राधा वेंकट रेड्डी जी, एन बोस राजू जी, श्रीनिवासन कृष्णन जी, सलीम अहमद जी, कार्तिक, सबसे पहले कि मैं शुरू कर दूं, कार्तिक पूर्णिमा की मैं आपको बहुत बहुत बधाई देती हूं। आज गुरुपूर्व की भी आप सबको बहुत बहुत बधाई। మీ అందరికీ వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలకు ఈ సమావేశంలో ఉన్నటువంటి ఒక తెలంగాణ సమాజానికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మీ అందరికీ కార్తీక పూర్ణిమ సందర్భంగా గురు పూర్ణిమ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. आज जब मैं आपके बीच तेलंगाना आई हूँ तो मेरे मन में ऐसी खुशी है जो कोई माँ अपनी संतान को बहुत दिनों बाद देखकर महसूस करती है। ఇవాళ ఒక తల్లి సంవత్సరాల తర్వాత తన స్వంత బిడ్డల దగ్గరికి వస్తే ఎట్లయితే సంతోషపడుతుందో ఆ రకమైన నిండైన సంతోషం ఇవాళ నేను అనుభవిస్తున్నాను. मुझे याद है कि तेलंगाना को अलग राज्य का फैसला कराने में कितनी परेशानियां उठानी पड़ी थी। यह कोई आसान काम नहीं था। నాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేటప్పుడు ఇది ఎంతో కష్టతరమైనటువంటి ఒక సమస్యగా కనబడ్డది. అంత సులువుగా ఏర్పాటు చేయటం సాధ్యం కాదు అని అనిపించింది ఆ రోజుల్లో. आंध्र और तेलंगाना दोनों के हित हमारे सामने थे। ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు నా కళ్ళ ముందు రెండూ కూడా నా ముందు ఉండే ఆ రోజుల్లో. लेकिन आप सभी की भावनाओं ने, आपके जज्बे ने डॉक्टर मनमोहन सिंह जी, राहुल जी और कांग्रेस पार्टी को वह ताकत दी जिससे हम इतना बड़ा फैसला ले सके। అంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా ఉభయ రాష్ట్రాల యొక్క బాగోగులు మా ముందున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల యొక్క ఉద్యమ స్ఫూర్తిని గౌరవించి ఆ రోజు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినాం. कांग्रेस पार्टी को भले ही इसके लिए कीमत चुकानी पड़ी, लेकिन खुद राजनीतिक नुकसान उठाकर भी तेलंगाना की स्थापना की। ఈ నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరిగింది. రాజకీయంగా నష్టం జరిగినప్పటికీ కూడా తెలంగాణ ప్రజల యొక్క జీవితాలు బాగుండాలని చెప్పని మేము ఆ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం అయింది. इसके साथ ही हमें आंध्र प्रदेश के लोगों का दर्द का भी एहसास था, इसीलिए हमने उस राज्य के लिए भी खास योजनाएं बनाई थी और उन्हें स्पेशल कैटेगरी स्टेटस देने का ऐलान भी किया था। తెలంగాణ ప్రజల బాగోగు కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూనే ఆంధ్ర ప్రజల యొక్క జీవితాలు కూడా బాగుండాలని చెప్పని తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినాడు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పని పార్లమెంట్లో నిర్ణయం తీసుకోవడం అయింది. ఆ ప్రకటన కూడా చేసినాము.
मैं आंध्र प्रदेश के भाई बहनों को विश्वास दिलाना चाहती हूं कि कांग्रेस पार्टी ने जो वादे किए थे, खासकर स्पेशल कैटेगरी स्टेटस का, उनके प्रति पूरी तरह प्रतिबद्ध है। నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ వేదిక నుండి వాగ్దానం చేస్తున్నాను. ఆ రోజు ఏ వాగ్దానం అయితే చేసినామో అవన్నీ కూడా సఫలీకృతం చేస్తాం. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ను తప్పనిసరిగా అందిస్తామని చెప్పని తెలియజేస్తున్నాను. हर माँ चाहती है कि उसकी संतान फले फूले, उन्नति करे, आगे बढ़े, उसका नाम रोशन हो और उसके सपने पूरे हों. ప్రతి తల్లి కూడా తన సంతానం దినదినం ప్రవర్ధమానం కావాలని, వాళ్ళ జీవితాలు బాగుపడాలని, ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని జీవితాలు సుఖపడాలని చెప్పని కోరుకుంటుంది. అట్లాగే నేను కోరుకున్నాను. इसलिए इस नए राज्य की हालत देखकर आज मेरा मन बहुत दुखी है. ఇవాళ ఎంతైతే మీ జీవితాలు బాగుపడాలని చెప్పని కలలు కలిగి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో, కానీ ఇవాళ మీ జీవితాలు మీ బతుకులు చూస్తుంటే నా మనసు బాధపడతా ఉంది. आप खुद ये एहसास कर रहे हैं कि हमारे इस प्रदेश का पालन पोषण जिस तरह होना चाहिए था नहीं हुआ. जो विकास होना चाहिए था वह नहीं हुआ. ఈ 4.5 సంవత్సరాల పాలనలో మీకు కూడా అర్థమై ఉంటుంది ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలనో, మీ జీవితాలు ఎట్లయితే బాగుపడాలనో అవి జరగలేదు అనేటువంటి అంశం మీకు కూడా అర్థమై ఉంటుంది. मैं आपसे पूछती हूँ, तेलंगाना के जन्म के समय जो सपने आपने देखे थे, उनमें से पिछले 4 सालों में कितना पूरा हुआ? నేను మీ అందరినీ ఈ వేదిక నుండి ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఏ కలలైతే మీరు కన్నారో, ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ కావాలనుకున్నారో అందులో ఏమైనా నిజమైనయా, సఫలీకృతమైనయా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. नीलू निडलू और नियामकालू में से आपकी कितनी उम्मीदें पूरी हुई? क्या टीआरएस सरकार ने कोई कारगर कदम उठाए? నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో మీరు ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం సాకారం అయితే వాటిలో ఏ ఒక్క వాగ్దానమైనా టీఆర్ఎస్ ప్రభుత్వం సఫలీకృతం చేసిందా, ఆ వాగ్దానాన్ని అమలు చేసిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. नया राज्य तो इसीलिए बना था कि लोगों को पानी, फंड और रोजगार मिले, लेकिन यहाँ के किसान तो आज भी खेतों में पानी के लिए तरस रहे हैं. यही नहीं, आत्महत्याएं करने के लिए मजबूर भी हुए हैं. తెలంగాణ రాష్ట్రం నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాకారం అయితే ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తి కాకుండా, మరీ ముఖ్యంగా రైతులు ఇవాళ కూడా తెలంగాణ వ్యాప్తంగా బీడుబడ్డ భూములుగా మారిపోయి వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. किसानों के हित में कुछ करना तो दूर, यहाँ की टीआरएस सरकार ने तो हमारी यूपीए सरकार के भूमि अधिग्रहण कानून को भी जानबूझकर नजरअंदाज किया. రైతులకు బాగు చేయటం పక్కన దూరం పెడితే, మేము కష్టపడి తీసుకొచ్చినటువంటి ఒక భూసేకరణ చట్టాన్ని తుంగలో దొక్కి రైతులను, రైతు కూలీల జీవితాలను నాశనం చేసింది ఈ ప్రభుత్వం. महात्मा गांधी नरेगा जो खासकर गरीबों को रोजगार देने के लिए था, उसका लाभ भी लोगों को नहीं मिला. మేము ఎంతో ఆలోచించి పేద ప్రజల కోసం ఉపాధి కల్పన, మహాత్మా గాంధీ ఉపాధి కల్పన ఏదైతే పట్టుకొచ్చినామో దాన్ని కూడా సరిగ్గా అమలు చేయకుండా పేదల నోళ్లలో మన్ను కొట్టారు. तेलंगाना के नौजवान आज निराश है, रोजगार की तलाश में भटक रहे हैं. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు లేక నిరాశ, నిస్పృహలకు లోనవుతా ఉన్నారు. ఉద్యోగాలు ఎప్పుడొస్తాయా అని చెప్పని ఎదురు చూస్తున్నారు. पहले जब भी मैं यहाँ आती थी और महिलाओं से मिलती थी
तो मुझे उनके स्वयं सहायता समूहों को की उपलब्धियों पर गर्व होता था। నేను గతంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళల యొక్క అభ్యున్నతిని చూసి అభివృద్ధిని చూసి నాకు గర్వంగా ఉండేది। मैं जब भी दूसरे प्रदेशों में जाती थी तो हमेशा यहाँ की मिसाल देती थी, लेकिन बहुत ही चिंता की बात है कि आज इन समूहों जो हमारी प्यारी बहनों की जिंदगी में परिवर्तन लाने का एक कारगर कदम था, टीआरएस सरकार ने उनको खत्म कर दिया। నేను భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు పోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక మహిళా సంఘాల యొక్క అభివృద్ధి, మహిళల యొక్క అభివృద్ధి గురించి నేను గర్వంగా అన్ని ప్రాంతాలలో ఒక గొప్ప విజయంగా నేను అన్నిటి కూడా చెప్పేవాడిని। కానీ టీఆర్ఎస్ పరిపాలనలో మహిళా సంఘాలన్నింటినీ కూడా అణగదొక్కి వాళ్ళ యొక్క అభివృద్ధిని నాశనం చేసినట్టు ఒక పరిస్థితిని చూస్తే నాకు బాధ కలుగుతా ఉంది। टीआरएस सरकार के दौरान दलित आदिवासी बहन भाइयों के लिए कौन से ठोस कदम उठाए गए हैं, अकलियतों और पिछड़े वर्गों के लिए कौन से वादे पूरे किए थे। ఈ వేదిక నుండి నేను ప్రశ్నిస్తా ఉన్నాను, దళితుల గురించి, ఆదివాసీల గురించి, అణగదొక్కబడ్డటువంటి ఒక వర్గాల గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా చేసిందా అని చెప్పని నేను వాళ్ళ యొక్క బాగు గురించి ఏమైనా చేసిందా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను। नौजवानों, विद्यार्थियों और खासकर हमारी प्यारी बहनों के जीवन में बदलाव लाने के लिए क्या किया है? हाँ, जरूर अगर कुछ किया तो सिर्फ और सिर्फ अपने लिए, अपनों और अपने चहेतों के लिए किया है। విద్యార్థుల భవిష్యత్తు గురించి, నిరుద్యోగుల భవిష్యత్తును గురించి ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ ఆశలు ఆకాంక్షలు అణగదొక్కి కేవలం వాళ్ళు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ బంధుమిత్రులు మాత్రమే బాగుపడేటువంటి పనులు చేసుకున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వ నేతృత్వంలో। आप सबने खुद देखा और आजमाया भी है कि जो अपनी जुबान के पक्के नहीं होते वे भरोसे लायक नहीं होते। మీ అందరికీ తెలుసు, మాట మీద నిలబడినటువంటి వాళ్ళు, అబద్ధాలు ఆడేటువంటి వాళ్ళు విశ్వసనీయత ఉన్నటువంటి కాళ్ళు, వాళ్ళను నమ్మవద్దు। आप सब खासकर हमारी प्यारी बहनें जानती हैं कि अगर जन्म के बाद शुरू के वर्षों में बच्चे की ठीक से परवरिश ना हो तो आगे चलकर उसे कितनी मुश्किलों का सामना करना पड़ता है। यह दुर्भाग्य है कि नया राज्य जन्म लेने के बाद आप लोगों की देखभाल उनके हाथों में पड़ गई, जिन्होंने अपना ध्यान तो रखा लेकिन बच्चे को, तेलंगाना के बच्चे को उसके हाल पर छोड़ दिया। చిన్న పిల్లవాడి పెంపకంలో గనక లోపం ఉన్నట్టయితే పిల్లవాడి భవిష్యత్ ఎట్లయితే నాశనం అవుతుందో అట్లాగే 4.5 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కూడా తెలంగాణ రాష్ట్రం పూర్తిగా కూడా భ్రష్టు పట్టిపోయింది, భవిష్యత్తు అంధకారంగా మారేటువంటి ఒక పరిస్థితిగా చూస్తా ఉన్నాను। यह चुनाव का समय है, यह चुनाव एक अवसर है जब आप और हम सब मिलकर इस परेशानी से मुक्ति पा सकते हैं। ఇది ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక పరిస్థితి। ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు। ఈ ఎన్నికల యొక్క భవిష్యత్తుతో తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు ముడిపడి ఉంది కాబట్టి ఆలోచించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। भाइयों और बहनों, हमारी कांग्रेस पार्टी के साथियों ने तेलंगाना और समाज के हर एक वर्ग की भलाई के लिए योजनाओं और कार्यक्रमों के बारे में आपको बताया है, जिसका जिक्र हमारे घोषणा पत्र में विस्तार से किया गया है। चाहे किसानों के हित की हो, युवाओं के रोजगार से जुड़ी हो,
बच्चों और महिलाओं के कल्याण की हो या समाज के वंचित वर्गों के उत्थान की हो। इसीलिए मैं यहाँ पर उन्हें दोहराना नहीं चाहती। కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రానున్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో మహిళల గురించి, విద్యార్థుల గురించి, రైతుల గురించి అన్ని వర్గాల ప్రజలకు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేస్తా అని చెప్పని తలంపు పెట్టారో వాళ్ళ మేనిఫెస్టో ద్వారా మీకు తెలియజెప్పినారు। కాబట్టి నేను వాటి లోతుల్లోకి నేను వెళ్ళట్లేదు। यह एक ऐसा मौका है जब आप अपने वोट की ताकत को समझे, क्योंकि उसी ताकत से आप उन्हें सबक सिखा सकते हैं। తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే మీరు కొట్లాడినారో ఇవాళ మళ్ళా కూడా ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసం మోసం చేసినటువంటి ఒక టిఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం కోసం అదే స్ఫూర్తితో, ఉద్యమ స్ఫూర్తితో కొట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను। इसलिए आज इस सभा के माध्यम से मेरा आपसे और पूरे तेलंगाना के भाई बहनों से निवेदन है कि अपना एक एक वोट कांग्रेस और हमारे सहयोगी दलों के उम्मीदवारों को देकर भारी मतों से जिताए और तेलंगाना राज्य की प्रगति में सचमुच अपना हाथ बटाएं। నేను ఈ వేదిక నుండి యావత్ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। ఆలోచించి మీరు లోతైన విశ్లేషణతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో జట్టుగట్టిన ప్రజాకూటమి అభ్యర్థులు అందరికీ కూడా మీ ఓట్లన్నీ వేసి గెలిపించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। इन्हीं शब्दों के साथ दूर दूर से इस सभा में आने के लिए आप सभी को बहुत बहुत धन्यवाद। जय हिंद, जय तेलंगाना। సోనియా గాంధీ, తెలంగాణ తల్లి సోనియా గాంధీ, తెలంగాణ తల్లి సోనియా గాంధీ।